2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం చౌర్య గారు. నమస్తే సిరి గారు. మనము క్లాత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా వరకు కూడా అందులో రకరకాల మోడల్స్ అయితే ఉంటూ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం ఏదైనా దాంట్లోకి వెళ్తున్నాము అంటే ఫుడ్ రిలేటెడ్ అంటే అందులో ఒక స్పెసిఫిక్ జోనర్లో మనం చూస్ చేసుకొని కనుక వెళ్తే దాని మీదే మన ఫోకస్ అనేది 100% పెడితే అందులో సక్సెస్ రేట్ అనేది చాలా ఉంటుంది అని. అదేవిధంగా ఎవరైనా కూడా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ క్లాత్ రిలేటెడ్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఫాల్ మేకింగ్ బిజినెస్ మొదలు పెట్టాలి అంటే దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మార్కెట్లో ఎలా ఉంటుంది, అంటే అది చాలా తక్కువ సెగ్మెంట్ అని ఆలోచిస్తూ ఉంటారు అది పెట్టడానికి. అండ్ తక్కువడి పెట్టైనా కానీ లాభం అనేది ఎక్కువగా ఉంటుందా ఉండదా అన్న క్వశ్చన్స్ అయితే ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఒకవేళ ఈ ఫాల్స్ మేకింగ్ బిజినెస్ చేయాలి అనుకుంటే ఏం చెప్పొచ్చు అంటారు? ఎస్ సిరి గారు, డెఫినెట్లీ. సో ఫాల్ మేకింగ్ అన్నది చూసేకి కంటికి చాలా చిన్నగా ఒక ర్యాక్లో మీ ఒక పెద్ద షాప్లో వెళ్ళారు అంటే ఒక ర్యాక్లోనే కనపడతాయి ఫాల్స్ అనేటివి. సో కానీ వీటికి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి, ఎంత డిమాండ్ ఉంది అన్నది ఒక్కసారి గ్రౌండ్ వర్క్ చేయాలి. నేను ప్రతి ఒక్క బిజినెస్కి కూడా ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఒక్కటే చెప్తాను, ఏదైనా సరే మీరు మొదలు పెడుతున్నారు అంటే వాటికి గ్రౌండ్ వర్క్ ఖచ్చితంగా అవసరం. అవేర్నెస్ తీసుకోకుండా ఏది స్టార్ట్ చెయ్యకండి. నా దగ్గర వచ్చే కాల్స్ కూడా ఎవరైతే తీసుకోవాలి చెయ్యాలి ప్రతి ఒక్క బిజినెస్ సిరి గారు ఒక్కటే కాదు, ఈ ఎయిదర్ అగ్రికల్చర్ రిలేటెడ్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్గా బిజినెస్ ఫ్రేమ్వర్క్ చేయిస్తాను కదా, వీటితో త్రూ కావచ్చు, వీళ్ళు కరెక్ట్గా సూట్ అవుతారా లేదా, ఎవరైతే అడుగుతున్నారో పర్టికులర్ బిజినెస్ వీళ్ళకి దీని గురించి అవగాహన ఉందా లేదా అని నేను ఖచ్చితంగా నిర్ణయించిన తర్వాతే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను అనమాట. ఎందుకు అంటే అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ లేకపోతే మీరు ఏ బిజినెస్ చెయ్యలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాల్ మేకింగ్ అనేది జస్ట్ ఒక షెల్ఫ్లో ఒక మూలాన కనిపిస్తుంది, కానీ టైలర్ ఎవరైతే జస్ట్ శారీస్ పీకో ఫాల్స్ చేస్తూ ఉంటారో ఈ పీకో ఫాల్స్ చేసే వాళ్ళకి మీరు నెలకి ఎంతవరకు అవసరం పడుతుంది అన్నది జస్ట్ ఆ చిన్న క్లూ ఇచ్చాను, అడగండి, వాళ్ళు చెప్పేస్తారు. ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందంటే ఒక్కొక్కసారి వందల్లోనే ఉంటుంది సిరి గారు. పెండ్లి సీజన్స్ కాబట్టి ఇప్పుడు జనరల్గా ఉంటుంది. అస్సలు మీకు చాలా చాలా నెలలోనే చాలా శారీస్కి డిమాండ్ ఉంటుంది. ఫాల్ మేకింగ్ ఒక మంచి బిజినెస్ అనమాట. సో ఈ ఫాల్స్ డిమాండ్ తరచుగా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కొత్త చీర ఎవరైతే కొంటారో వీటికి ఫాల్ అనేది ఖచ్చితంగా చేయిస్తారు. ఒక మంచి చీర కొన్నారంటే ఫాల్ లేని చీర అనేది చూడం మేము జనరల్గా మహిళలకి. సో ఫాల్ మేకింగ్ అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా సరే ఇది జస్ట్ ఒక 30K నుంచి 50K వరకు పెట్టుబడి పెడుతున్నాము అంటే ఖచ్చితంగా ప్రాఫిట్ రేట్ అనేది మీరు మంచిగా చూడొచ్చు. 60% వరకు కూడా చూడొచ్చు. మార్కెటింగ్లో డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు మార్కెటింగ్ అండ్ ట్రైనింగ్ మన సుమన్ టీవీ త్రూ మీరు తీసుకోవచ్చు. అండ్ తర్వాత మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ కూడా నేను చెప్తున్నాను, తర్వాత ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో వాళ్ళు చెప్తారు. అండ్ తర్వాత వచ్చేసి మీరు స్వతహాగా ఒక 1 వీక్లో 1 డే పర్టికులర్గా మార్కెటింగ్కి కేటాయించి జస్ట్ ఒక 10 బొటిక్స్, 10 టైలర్ షాప్స్, లేకపోతే మనకు మ్యాచింగ్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ ఒక 10 మెంబర్స్ని మీరు గ్యాదర్ చేసుకున్నారు మీ కస్టమర్స్ అంటే చాలు మీరు. సో అప్ టు ఒక 6 months వరకు కూడా వీళ్ళే రిపీట్ అవ్వేలా చూసుకుంటే మీ బిజినెస్ ఒక స్థాయికి తీసుకెళ్ళచ్చు అనమాట. అండ్ తర్వాత ఫాల్ మేకింగ్ త్రూ మీరు నలుగురిని ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడ అంటే జస్ట్ ఖాళీగా కూర్చున్న మహిళలు అంటే గాసిపింగ్ ఎక్కువ కదా, లేడీస్ జస్ట్ సైలెంట్గా ఎక్కడైతే ఉంటారో అక్కడ గాసిప్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అక్కడ లేకుండా ఒక అర్నింగ్ సోర్స్ కల్పిస్తాము అన్నది మీరు క్రియేట్ చేస్తే వాళ్ళకు ఒక ఉపాధి కల్పించినట్టు ఉంటారు. లేదండి మేము సిటీలో ఉంటాము మాకు లేబర్స్ ఇలా దొరకరు అనే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎవరైతే మేడ్స్ ఉంటారో మేడ్స్ త్రూ మీరు వాళ్ళని రప్పించవచ్చు. అంటే ఇంట్లో పని చేసేకి వస్తారు కదా, వాళ్ళని జస్ట్ అడిగితే చాలు, ఒక 3-4 hours వచ్చి
ఫాల్ కుట్టడం మీరే వాళ్ళకి నేర్పించి వాళ్ళ త్రూ మీరు వర్క్ చేయించుకొని డబ్బులు ఇస్తారంటే ఖచ్చితంగా ఎవరైనా వస్తారు. కాబట్టి ఒక ఇద్దరిని ఫస్ట్ హైర్ చేసుకోండి. సో అలా మీ బిజినెస్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక స్థాయికి అనేది తీసుకెళ్ళచ్చు. అండ్ బ్రాండింగ్ విషయానికి వస్తే సిరి గారు, ఇప్పుడే ఫస్ట్ స్టార్టింగ్లోనే కాకుండా సప్లై ఎలా జరుగుతుంది, మీరు ప్రోడక్ట్కి సప్లై ఎంత మంచిగా జరిగితే అప్పుడు బ్రాండింగ్ అనేది మీరు క్రియేట్ చేసి ఒక వ్యాస్ట్ లెవెల్లో తీసుకెళ్ళచ్చు అనమాట. అప్పుడు మీరు లైసెన్సెస్ పరంగా తీసుకొని వెబ్సైట్స్ క్రియేట్ చేసుకొని జస్ట్ ఫాల్ మేకింగ్లోనే ఒక వ్యాస్ట్ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఆ సేఫ్టీ పిన్ సిరి గారు, సేఫ్టీ పిన్ ఎంత ఉంటుంది వీటికి అసలు అంటే 8 డివిజన్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ డివిజన్స్ చూసి ఇంతే ఉంటుంది. ఆ బిజినెస్ నడవట్లేదా? నడుస్తుంది. డిమాండ్ కూడా ఉంటుంది. సో అలా మహిళలు ప్రతి ఒక్క అంటే వేర్ చేసే ప్రతి ఒక్క కాస్ట్యూమ్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. తరచుగా అది రెగ్యులర్గా మీకు బూస్టప్ అవుతూనే ఉంటుంది కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. సో ఈ బిజినెస్ అనేది ఖచ్చితంగా నడుస్తుంది సిరి గారు. ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. పెట్టుబడి ఎంత ఉంటుందండి? 30 నుంచి 50K వరకు ఉంటుందండి. కాకపోతే దీనికి మార్కెటింగ్ నేను మంచిగా కమ్యూనికేషన్ చేసుకోగలను అన్నవాళ్ళు, తర్వాత వచ్చేసి కొంచెం అంటే ఓపిక, ఎందుకంటే పని చేసేకి నేను ఎలా ఉన్నా చేసేస్తాను, పని చేయించాలంటే ఓపిక చాలా ఉండాలి. సో ఇలాంటివి మీకు పేషెన్స్ ఉంటే తప్ప ఇది తీసుకోకూడదు. పేషెన్స్ ఉంది, పర్వాలేదు, నా మాట వింటారు అన్న వాళ్ళందరూ ఈ బిజినెస్కి అర్హుకులు. సో ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ కంప్లీట్ బిజినెస్ ఫ్రేమ్వర్క్ ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక ప్లేట్లో మొత్తం మీకు సర్వ్ చేసి మీరు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ బొఫే లాగా మొత్తం ప్లేట్లో సుమన్ టీవీ త్రూ బిజినెసెస్ మీకు సర్వ్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఉండే జస్ట్ మీరు జూమ్ లింక్ త్రూ, వీడియో కాల్ త్రూ ట్రైనింగ్స్ నేర్చుకోవచ్చు. ఆ తర్వాత నా నుంచి కంప్లీట్ గైడెన్స్ విత్ ఫాలోఅప్ చేసుకోవచ్చు. అండ్ మీరు మీ టైంని కేటాయించి మీ ఎఫర్ట్స్ కొంచెం పెట్టి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఖచ్చితంగా వెళ్ళే మార్గాలు అయితే మా దగ్గర చాలా ఉన్నాయి. ఎవరైనా సరే సంప్రదించవచ్చు సిరి గారు.